కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ మద్యం మత్తులో రెచ్చిపోయింది. 4 ఏళ్ల కూతురిని ఎత్తుకొని మరీ మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. తాగిన వైకంలో తనను తాను రాయితో బాదుకుంటూ పోలీసుల ముందే హల్చల్ చేసింది. అడ్డొచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగి తనకు జనగాం వెళ్లడానికి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ఎంతకు ఆమె వినకపోవడంతో అక్కడే ఉన్న మరో మహిళ పాపను తీసుకొని పక్కకు తీసుకెళ్లింది. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ మద్యం మత్తులో రెచ్చిపోయింది. 4 ఏళ్ల కూతురిని ఎత్తుకొని మరీ మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. తాగిన మైకంలో తనను తాను రాయితో బాదుకుంటూ పోలీసుల ముందే హల్చల్ చేసింది. అడ్డొచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగి తనకు జనగాం వెళ్లడానికి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రస్తుతం ఏదైతే మధ్యాహ్నం మాత్రం సంఘటన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మద్యం మత్తులో మాత్రం ఏదైతే 4 ఏళ్ల పాపను తీసుకొని వచ్చేసి సంఘటన ఏదైతే పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ తనకు న్యాయం జరగాలి, నాకు జనగాం వెళ్ళడానికి 500 రూపాయలు కట్టాలి, ఇవ్వాలి అనుకుంటూ కూడా ఒక డిమాండ్ చేస్తూ ఒక పెద్ద రాయితో మాత్రం తన తల మీద కొట్టుకుంటూ, లేదు అని అంటే ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కార్ల ధ్వంసాన్ని, అద్దాలను ధ్వంసాలు చేస్తూ మాత్రము ఒక వీరంగం సృష్టించింది. కానీ దీనికి సమస్యమైన కారణాలు ఏంది అనేది కానీ పోలీసులు మాత్రం విచారిస్తున్నారు. కానీ తనని మాత్రం అదుపులో తీసుకొని ఆ రాయిని కూడా పోలీసులు మాత్రం తీసుకొని అదుపులో పెట్టుకొని కావాల్సిన విచారణ, ఎందుకంటే తను ఎవరు ఏంటి, అసలు జనగాం ఎందుకు వెళ్దాం అనుకుంటున్నా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అసలు భార్యాభర్తల, ఎందుకంటే కుటుంబ సంబంధించిన కారణాలు ఏమన్నా ఉన్నాయా, లేదు అని అంటే తను ఎవరు ఏంటి అన్న విషయాల్లో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే తను పోలీసుల అదుపులో ఉంది. తన విచారణ పూర్తి అయ్యేవాగా దీనికి కారణాలు ఏంటి అసలు, ఎందుకంటే చిన్న పాపను తీసుకొని ఒక కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు మనం విజువల్ లో కూడా చూసుకున్నా కూడా ఎక్స్క్లూజివ్ గా ఒక చిన్న పాప, తనకున్న కూతురు 4 ఏళ్ల పాపను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు మాత్రం దాదాపుగా 48 నిమిషాలు మాత్రం వీరంగం సృష్టించింది మద్యం మత్తులో. ఈ మద్యం మత్తు తీసుకోవడానికి కారణాలు ఏంటి, అసలు తన భర్త ఎవరు, అసలు ఈ కారణాలకు సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది మాత్రం పోలీసులు కూడా పూర్తి సేకరణ మాత్రం విచారిస్తున్న సమయం మాత్రం తెలుస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. Bapak!